dear Alpha community members, hope you are doing well. Today we will learn about the how to do on-page SEO, the step-by-step procedure. Then why too late, let's get into this session. This session is designed for the digital marketing job aspirants. So this is the lecture 27. So it is the continuation of the on-page SEO best practice. In the session lo manamu on-page SEO ela cheyalani chusam. But see chudandi on-page SEO చేసేటప్పుడు ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీలో అయినా కానీ లేదంటే మన వెబ్సైట్ మన బిజినెసెస్ గ్రో అవ్వాలన్నా కానీ సో ఇన్ ద ఆన్లైన్ మీడియా ఫోకస్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయండి అని క్లయింట్స్ మీకు చెప్పినా కానీ సో ఇన్ వర్కింగ్ ఆర్గనైజేషన్లో మీకు చెప్పిన ఓకే ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయండి. ఇన్ ద సెన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫోకస్ కీవర్డ్స్. ఫోకస్ కీవర్డ్స్ని ఏ పేజ్కి అయితే ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తున్నామో దానికి ఎలా బెస్ట్ ఆప్టిమైజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఏ క్లయింట్ అయినా కావచ్చు, ఏ వర్క్ అయినా కావచ్చు, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయండి అన్నప్పుడు ఏ ఫోకస్ కీవర్డ్కి ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద స్టెప్. ఫస్ట్ మనము ఫోకస్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫోకస్ కీవర్డ్. ఫోకస్ కీవర్డ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఎగ్జాంపుల్ సో వాషింగ్ మిషన్ అని తీసుకున్నాను. మీ సినారియోలో సమ్ ఎక్స్పైజెడ్ ఏదైనా తీసుకోండి. వన్స్ ఒకసారి ఫోకస్ కీవర్డ్ ఫిక్స్ అయిన తర్వాత ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వాట్ వీ డూ 4 స్టేజెస్లో ఉంటుంది. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాన్ని ప్రివ్యూ సెక్షన్ అని చెప్తాము. సో ప్రివ్యూ సెక్షన్ అంటే ఏంటి, మనం చేసిన ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది సో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎలా విజిబుల్ అవుతుంది. నాట్ ఓన్లీ గూగుల్, సో గూగుల్లో ఎలా అయితే విజిబుల్ అవుతుందో సో అదర్ సెర్చ్ ఇంజిన్లో కూడా మోస్ట్లీ సిమిలర్ అలాగే విజిబుల్ అవుతుంది. లిటిల్ బిట్ చేంజెస్ ఉండొచ్చేమో. ఓకే, సో మనం చేస్తున్న ఈ ఎస్ఈఓ సో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో యూఆర్ఎల్ అండ్ టైటిల్ మెటా డిస్క్రిప్షన్లో ఎలా విజిబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు యూజ్ చేసే ఈ ఫోకస్ కీవర్డ్ అనేది యూఆర్ఎల్లో ఉండాలి, టైటిల్లో ఉండాలి, మెటా డిస్క్రిప్షన్లో ఉండాలి. ఐ విల్ షో యూ. సో చూడండి, వాషింగ్ మిషన్ అని టైప్ చేశాను. గూగుల్ స్నిప్పెట్ అంటే మీకు డౌట్ రావచ్చు. దిస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ స్నిప్పెట్. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూడండి. సో వాషింగ్ మిషన్. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ కనుక మీరు చూస్తే ఫ్లిప్కార్ట్ యూఆర్ఎల్లో వాషింగ్ మిషన్ ఉంది. బై ఫుల్లీ అండ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఆన్లైన్ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉంది. మెటా డిస్క్రిప్షన్లో కూడా సో ఫోకస్ కీవర్డ్ అనేది ఉంది. దట్స్ వై సో ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది ఆన్ పేజ్ ఎస్ఈఓలోనే మనం చూస్తాము. తర్వాత బేసిక్ ఎస్ఈఓ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఎస్ఈఓ. మనం ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఎడిషనల్ ఎస్ఈఓ అనేసి అంటాము. ఎడిషనల్ ఎస్ఈఓ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద లింకింగ్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్, రైట్. సో H1 టైటిల్, H2 టైటిల్ అనేసి చెప్తాము. సో ఈ మెథడ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. టైటిల్ రీడబిలిటీ అనేది సో దట్ ఈస్ ఆల్సో ఎస్ఈఓ ఫ్యాక్టర్, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్. సి ఈ 4 స్టేజెస్లో ఉండే ప్యాటర్న్ ఎవరైతే ఫాలో అవుతారో సో దట్ ఈస్ ద బెస్ట్ ఎస్ఈఓ. ఓకే, సో ఇప్పుడు మనము వర్డ్ప్రెస్ వెబ్సైట్కి ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ద్వారా ఎస్ఈఓ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ మూవ్ టు ది ప్రాక్టీస్. ఎస్టర్డే మనం ఆల్రెడీ ఈ సెషన్స్ అనేది చేసాము. సో జస్ట్ వాషింగ్ మిషన్ అనే ఒక ఫోకస్ కీవర్డ్ యాడ్ చేయడం వల్ల సో బేసిక్ ఎస్ఈఓ కంప్లీట్ చేసాము. ఓకే, సో ఈ ఫోకస్ కీవర్డ్ అనేది కీవర్డ్ ఎస్ఈఓ టైటిల్లో ఉంది. సో ఎస్ఈఓ టైటిల్ ఎలా చూస్తామో ఇంత స్నిప్పెట్లో మనం చూడాలి. ఓకేనా, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫోకస్ కీవర్డ్ ఇచ్చాము కదా, సో ఫోకస్ కీవర్డ్ ఇచ్చినా కానీ నాకు ఇక్కడ టైటిల్లో రావట్లేదని చూపిస్తుంది. అలా కాదు, ఈ టైటిల్ అనేది డిఫరెంట్, స్నిప్పెట్లో విజిబుల్ అయ్యే టైటిల్ అనేది డిఫరెంట్. ఓకే, ఇక్కడ వాషింగ్ మిషన్ అని ఉంది. సో మనం ఇక్కడ టైటిల్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక యూట్యూబ్లో కొన్ని థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, సో థంబ్నెయిల్ ఒకలాగా ఉంటుంది, కాంటెంట్ అనేది ఒకలాగా ఉంటుంది. అలాగే గూగుల్కి సంబంధించిన స్నిప్పెట్లో ఇక్కడ మనం టైటిల్ వేరేది ఇవ్వచ్చు. సో పర్సన్ క్లిక్ చేస్తే వేరే కాంటెంట్ అనేది విజిబుల్ చేయించవచ్చు. ఓకే, ఈ స్నిప్పెట్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు కావాలి అంటే, కానీ కాంటెంట్ని మనం మ్యానిపులేట్ చేయలేము. ఈ స్నిప్పెట్లో ఫోకస్ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద సో టైటిల్. ఈ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉంటేనే ర్యాంకింగ్లోకి వస్తుంది. అలాగని సో ఆ టైటిల్లో ఉండకుండా నేను ఇక్కడ టైటిల్ ఇక్కడ నేను ఇచ్చాను కదా అంటే ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. టైటిల్లో ఇచ్చాము, తర్వాత యూఆర్ఎల్లో ఇచ్చాము, మెటా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అండ్ యూఆర్ఎల్ వీటికి సంబంధించిన క్యారెక్టర్స్ ఏంటి, యూఆర్ఎల్ వచ్చేసి 75 క్యారెక్టర్స్ ఉండాలి, టైటిల్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఇట్ హ్యాస్ 160 క్యారెక్టర్స్. ఓకే, దిట్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా. నౌ వీ గో టు ద అడిషనల్. ఓకే, సో నిన్న ఈ బేసిక్ ఎస్ఈఓ కంప్లీట్ చేసాము. నౌ దిస్ ఈస్ ద సెషన్. సో అడిషనల్ ఎస్ఈఓ ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడింగ్స్. ఓకే, H2, H3, H3 చూడండి. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఐ విల్ షో యూ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఈ వెబ్సైట్కి సో స్పైడర్స్ వచ్చి క్రాలింగ్ చేసినప్పుడు ఈ ఎంటైర్ వెబ్సైట్లో
H1 టైటిల్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తుంది. వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్స్ అనేది H1 టైటిల్. సో ఇదే HTML కోడ్ అనేసి అంటాము. సో H1 టైటిల్ ఈ ఎంటైర్ పేజ్ కి H1 టైటిల్ ని డెవలపర్ ఎవరైతే ఉంటారో ఈ ఎంటైర్ టైటిల్ ని H1 టైటిల్ గా తను మార్క్ చేశారనుకో, స్పైడర్స్ వచ్చేసి ఈ ఎంటైర్ పేజ్ కి H1 టైటిల్, దిస్ ఇస్ ద H1 టైటిల్ అని చెప్తుంది. ఏ పేజ్ కి H1 టైటిల్ ఉంటుందో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఈ H1 టైటిల్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, ఒక పేజ్ కి మరి మెనీ H1 టైటిల్స్ ఉండొచ్చు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఎస్ ఉండొచ్చు, చాలా H1 టైటిల్స్ అనేది ఉండొచ్చు. కానీ H1 టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ H1 టైటిల్లో ఫోకస్ కీవర్డ్ అనేది ఉండాలి. ఎన్ని H1 టైటిల్స్ అయినా ఉండొచ్చు, కానీ ఫోకస్ కీవర్డ్ ఉన్న H1 టైటిల్స్ మాత్రమే అందులో ఉండాలి. ఫోకస్ కీవర్డ్ ఎన్ని H1 టైటిల్స్ లో విజిబుల్ అయితే సో అది మెయిన్ H1 టైటిల్ గా తీసుకుంటుంది. సో ఇది H1 టైటిల్ అన్నప్పుడు మరి H2 టైటిల్ అనేది కూడా ఉండాలి కదా. సో ఈ H2 టైటిల్ ఎలా ఉంటుంది? H1 టైటిల్ ఫాంట్ సైజ్ 30 ఉంటే సో సబ్ హెడింగ్స్ అనేది ఫాంట్ సైజ్ 28 అలా ఉంటుంది. ఓకే, సైజెస్ అనేది సో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఆర్టికల్లో ఇది మెయిన్ H1 టైటిల్ అనుకుంటే సబ్ హెడింగ్స్ కూడా ఉండాలి అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఎంటైర్ ఇది వర్డ్ప్రెస్ బ్లాగ్స్ అనే స్టైల్లో మనం కాంటెంట్ అనేది రాసాము. సో ఇప్పుడు ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ నేను H2 టైటిల్ చేస్తున్నాను. సో H2 టైటిల్ చేయాలంటే ఎలా? సో డూ సెలెక్ట్, ఓకే, మౌస్ తో డబుల్ క్లిక్ చేయండి. సో ఇట్ సెలెక్టెడ్ ఎంటైర్ ద పారాగ్రాఫ్. సో దిస్ ఇస్ ద పారాగ్రాఫ్ సింబల్, క్లిక్ ఆన్ దిస్ వన్. సో సెలెక్ట్ హెడింగ్, ఓకే, క్లిక్ ఆన్ హెడింగ్, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, సో H1 టైటిల్ ఇది, H2 టైటిల్ ఇది. బట్ H2 టైటిల్ అనేది చూడడానికి సో ఇట్ లిటిల్ బిట్ అగ్లీ, రైట్? సో నాట్ రీడబిలిటీ అనేది ప్రాపర్ గా లేదు. నేను ఏం చేస్తున్నాను, ఎంటైర్ సెలెక్ట్ చేసుకొని H4 యాడ్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్, H4. ఓకే, నౌ ఇట్ ఈస్ లిటిల్ బిట్ రీడబిలిటీ, రైట్? సో రీడ్ చేయడానికి ఉంది. ఈ ఎంటైర్ H2 టైటిల్లో H1 నుంచి H6 వరకు ఉంటాయి టైటిల్. ఓకే, H1 అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ హెడ్ లైన్. ఓకే, దీన్ని మనం చేంజ్ చేయొద్దు. ఓకే, సో H2 నుంచి H6 వరకు ఏదైనా ఒక సబ్ హెడింగ్స్ లో ఫోకస్ కీవర్డ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, సో నౌ ఇట్ టర్న్స్ యాజ్ ఏ గ్రీన్ టిక్, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడింగ్స్. ఓకే, సబ్ హెడింగ్స్ లో ఫౌండ్ అయింది. తర్వాత ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాడ్ ఆన్ ఇమేజ్ సో విత్ యువర్ ఫోకస్ కీవర్డ్. ఈ ఎంటైర్ పారాగ్రాఫ్ లో ఈ ఎంటైర్ ఆర్టికల్ లో మనం ఒక్క ఇమేజ్ కూడా యూజ్ చేయలేదు. కానీ ఇక్కడ చూడండి, సో ద సేమ్ ఆర్టికల్, ఓకే, ఎగ్జిస్టింగ్ ఆర్టికల్ చూద్దాము. ఈ ఎంటైర్ ఆర్టికల్ లో ఒక ఇమేజ్ అనేది ఉంది. ఈ ఇమేజ్ ఫోకస్ కీవర్డ్ తో ఉండాలి. సో వాట్ ఐ డూ రైట్ నౌ, సో ఐ కాపీ ఎక్కడైనా, ఓకే, బిట్వీన్ ది పారాగ్రాఫ్ లో ఎక్కడైనా ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే, నో ఇష్యూ. సో ఎంటర్ అయితే ఇలా మనకి ప్లస్ ఐకాన్ వస్తుంది. క్లిక్ ఆన్ ద ప్లస్ ఐకాన్, సెలెక్ట్ ఇమేజ్. ఓకే, దెన్ సో మీడియా లైబ్రరీ, గో టు మీడియా లైబ్రరీ, గో టు ఫ్రీ ఇమేజెస్. ఇప్పుడు వాషింగ్ మిషన్ అని సెలెక్ట్ చేసుకుందాం. వాషింగ్ మిషన్, సెలెక్ట్ దిస్ వన్. ఓకే, డౌన్లోడ్ చేస్తున్నాను, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్కి ఏమంటుందంటే, సో యాడ్ యాన్ ఇమేజ్ సో విత్ ఫోకస్ కీవర్డ్ యాజ్ ఏ ఆల్ట్ టెక్స్ట్ అని అడుగుతుంది. ఓకే, ఈ ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఫోకస్ కీవర్డ్ ఉండాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాము ఆల్ట్ టెక్స్ట్ అనేది? సో దెన్ గో టు రీప్లేస్ లోకి వెళ్ళాను, గో టు మీడియా లైబ్రరీ. సో దిస్ ఇస్ ద ఇమేజ్ కదా. ఈ ఇమేజ్ కి ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేసి ఇక్కడ టెక్నికల్ నేమ్ అనేది చూడండి, ఆల్ట్ టెక్స్ట్. ఐ రిమూవ్ దిస్ వన్. సో ఐ గో టు ది వాషింగ్ మిషన్. ఫోకస్ కీవర్డ్ ఏంటి? వాషింగ్ మిషన్ కదా, వాషింగ్ మిషన్. ఓకే, వాషింగ్ మిషన్, ఇది ఫోకస్ కీవర్డ్ అనేది ఆల్ట్ టెక్స్ట్ లో ఉండాలి. దెన్ సెలెక్ట్ ఆల్ట్ టెక్స్ట్ అనేది. సో ఈ ఇమేజ్ కి ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వాషింగ్ మిషన్ అనేసి ఇలా గూగుల్లో సెర్చింగ్ చేశారు. సో అలాగే ఇమేజెస్ అని సెలెక్ట్ చేశారు. వాషింగ్ మిషన్ అని సెర్చింగ్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అనేది ఎలా తెలుస్తుంది? సో ఇమేజ్ ని బట్టి సో గూగుల్ అనేది రీడ్ చేయలేదు. ఎస్, రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాయి కాబట్టి 100% రీడ్ చేయగలుగుతుంది. ఓకే, but in priority the original algorithm ప్రకారము గూగుల్ అనేది ఈ డేటాని ఎలా క్యాప్చర్ చేస్తుందంటే, ఈ వెబ్సైట్ లో ఉంది కదా, ఈ వెబ్సైట్ ఈ ఇమేజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ ఇమేజ్ అనేది సో వాషింగ్ మిషన్ అనేసి గూగుల్ ఎలా అర్థం చేసుకుంటుందంటే, బికాస్ ఆఫ్ ది ఆల్ట్ టెక్స్ట్. ఓకే, ఈ ఇమేజ్ కి బ్యాక్ ఎండ్ ఇచ్చే మనం టెక్నికల్ నేమ్ ఏమంటాము? ఆల్ట్ టెక్స్ట్ అంటాము. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ లో మనం ఏదైతే నేమ్ అనేది ఇస్తామో సో అదే గూగుల్ రీడ్ చేస్తుంది. ఐ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ in image so as attribute. ఓకే, ఇప్పుడు నా స్కోర్ ఇస్ ద 63. ఓకే, ఈ ఇమేజ్ కి మీరు వాటర్ బాటిల్ అనేసి ఇక్కడ మీరు ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చారు. అప్పుడు ఎవరైనా వాటర్ బాటిల్ అని సెర్చింగ్ చేసినప్పుడు ఈ వాషింగ్ మిషన్ కి వాటర్ బాటిల్ అనేది మీరు ఇచ్చారు కదా, సో ఈ వాషింగ్ మిషన్ వాటర్ బాటిల్ అనుకొని మనకు చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ కొన్ని పొలిటికల్ సినారియోస్ లో కూడా కొన్ని నేమ్స్ ని సెర్చింగ్ చేస్తాము. సో మనం పర్సన్ నేమ్ తో సెర్చింగ్ చేసినా గానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్ నేమ్స్ అనేది వస్తూ ఉంటాయి.
ఎందుకు అలా వస్తూ ఉంటాయి? సో వాళ్ళు ఇమేజ్కి అప్లోడ్ చేసేటప్పుడు, వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఇమేజ్కి రాంగ్ నేమ్ ఇచ్చేసి అప్లోడ్ చేయడం వల్ల సమ్ ఎక్స్పోజెడ్ ఆబ్జెక్ట్ నేమ్తో మనం సెర్చింగ్ చేస్తే సో పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన నేమ్స్ అనేది ఇమేజెస్ అనేది విజిబుల్ అవుతాయి. ఓకేనా? దట్ ఈస్ ద సినారియో. ద నెక్స్ట్ ఆప్షన్, సో ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ మార్క్ ఏముంది? కీవర్డ్ డెన్సిటీ ఇస్ 3.76, సో విచ్ ఈస్ హై. ద ఫోకస్ కీవర్డ్ అండ్ ద కాంబినేషన్ అయిపోయి 26 టైమ్స్ ఉంది. ఫోకస్ కీవర్డ్ ఇక్కడ 26 టైమ్స్ ఉందంట. సో విచ్ ఈస్ హై, సో కొంచెం డిక్రీజ్ చేయండి అంటారు. ఫోకస్ కీవర్డ్ ఏదైనా కానీ, ఇప్పుడు వాషింగ్ మెషిన్ ఫోకస్ కీవర్డ్ ఉంది కదా, ఈ ఫోకస్ కీవర్డ్ ఎంటైర్ ఆర్టికల్ లో ఈ 600 క్యారెక్టర్స్ ఉన్న ఆర్టికల్ లో మినిమం 12 టైమ్స్ అనేది రావాలి. ఇక్కడ 26 టైమ్స్ ఉంది, విచ్ ఈస్ హై అని ఉంది. సో ఇది ర్యాంకబుల్ కాదు, దీన్ని కీవర్డ్ స్టఫింగ్ అని చెప్తాము. ఒక ఆర్టికల్ లో ఎక్కువ సార్లు కీవర్డ్ రిపీట్ అయిపోతే ఆ ఆర్టికల్ టాప్ ర్యాంక్ లో చూపిస్తుంది అనుకొని సో హైయెస్ట్ కీవర్డ్స్ ని మనం రిపీట్ చేస్తాము. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ప్రాక్టీస్. మినిమం 12 టైమ్స్ అనేది ఉండొచ్చు. మాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే సో మాక్సిమం 17 వరకు వెళ్ళొచ్చు, డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్. ఓకే, సో మినిమం 12, మాక్సిమం ఇస్ ద 15. సమ్ టైమ్స్ మాక్సిమం 12 కే లిమిట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. ఓకే, సో 12 ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు నేను కంట్రోల్ F చేస్తున్నాను, మా వాషింగ్ మెషిన్. ఓకే, సో వీటిని మనం రెడ్యూస్ చేయాలి. ఓకే, సో నేను జస్ట్ సినారియో, సో నేను కొన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, మీనింగ్ అంతా చేంజ్ అయిపోయింది, ఐ నో దట్ వన్, బట్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, SEO ర్యాంకింగ్ కోసం రిమూవ్ చేస్తున్నాను. సో తర్వాత ఒరిజినల్ ఆర్టికల్ అనేది నేను ఓవరాల్ సో విత్ ఇన్ 5 to 6 minutes ఆఫ్ ది వేరే డిఫరెంట్ సెషన్ లో ది బెస్ట్ ఆన్ పేజ్ SEO ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను కీవర్డ్స్ ని రెడ్యూస్ చేస్తున్నాను. ఈ కీవర్డ్స్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం చాట్ జీపీటీ కూడా యూస్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, సో వాటితో కూడా మనం ఈ కీవర్డ్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. సో వి విల్ లెర్న్ సో దోస్ మాడ్యూల్స్ ఆల్సో ఇన్ ద ఫర్దర్ సెషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ద కీవర్డ్ డెన్సిటీ ఇస్ 2.10. సో ద ఫోకస్ కీవర్డ్ కాంబినేషన్ appears 14 times. ఓకే, సో 14 times వెరీ గుడ్ అంట. వాట్ ఈస్ ద నెక్స్ట్? సో URL ఇస్ ద 75 క్యారెక్టర్స్. URL అనేది 75 క్యారెక్టర్స్ ఉందని చెప్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద URL, రైట్? సో దిస్ ఇస్ ద URL. పర్మాలింక్ అంటే URL అంటాం. 75 క్యారెక్టర్స్. 75 క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయితే ఇక్కడ సో క్రాస్ మార్క్ వస్తుంది. లింక్ అవుట్ టు ద ఎక్స్టర్నల్ రిసోర్సెస్. లింక్ అవుట్ మీరు చూడండి, సో దిస్ ఇస్ ద ఆర్టికల్, రైట్? వేర్ ఇస్ ద ఆర్టికల్? దిస్ ఇస్ ద ఆర్టికల్. సెమీ ఆటోమేటిక్ తర్వాత సో ఇక్కడ మనకి బ్యాక్ లింక్ అనేది జనరేట్ అయింది చూడండి. ఓకే, సో వీ కెన్ సే ఇట్ ఇస్ ఏ బ్యాక్ లింక్. సో ఇక్కడ నేను ఓపెన్ ట్యాబ్ వేరే లింక్ కి నేను క్లిక్ చేశాను, voltas.com లోకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నేను లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ వోల్టాస్ వెబ్సైట్ లోకి వెళ్ళింది. ఓకే, అలా కాకుండా నేను ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే వోల్టాస్ కాకుండా వేరే వెబ్సైట్ కి వెళ్ళింది అనుకోండి, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు అనదర్ వెబ్సైట్. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ లింక్ అనేసి అంటారు. ఎనీ ఆర్టికల్ కైనా కానీ ఒక ఇంటర్నల్ లింక్, ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉండాలి. మనం లింక్ క్లిక్ చేస్తే విచ్ ఈస్ రీడైరెక్టింగ్ టు అవర్ వెబ్సైట్, సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ లింక్. మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే మనం దానికి ఇంటర్నల్ లింక్స్ అనేది చెప్తాము. వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే ఎక్స్టర్నల్ లింక్ అని చెప్తాము. నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాను. సో ఓకే, voltas.com. ఓకే, ఈ వెబ్సైట్ కి ఎక్స్టర్నల్ లింక్ ఇస్తున్నాను. సో ఎనీ రిలేటెడ్ నేమ్ కి ఇవ్వండి. ఓకే, సో మీరు ఏ వర్డ్ కి ఇవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎనీ రిలేటెడ్ నేమ్ కి ఇవ్వండి. సో జస్ట్ ఈ వర్డ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే విచ్ ఈస్ హైలైటెడ్ యాజ్ లైక్ దిస్. ఓకే, so this is the link option. Click on this one, paste over here. So this is the cross mark ఉంది కదా, so this is the submit option. Click on the submit, that's it. Okay, so now ఒక external link అనేది యాడ్ అయింది. ఇక్కడ చూడండి, so great, you are linking the external resources. Okay, చూడండి ఇక్కడ, so the next option is at least one external link so with the do follow found in our link. Okay, ఇక్కడ మనకి do follow ఉంటుంది. డూ ఫాలో, నో ఫాలో గురించి సపరేట్ సెషన్ అనేది ఉంటుంది. సో వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్ వాట్ ఈస్ ద డూ ఫాలో, వాట్ ఈస్ ద నో ఫాలో. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ లింక్ అనేది డూ ఫాలో కింద ఉంది. డూ ఫాలో అంటే మన సెర్చ్ ఇంజిన్ నుంచి వచ్చిన స్పైడర్స్, మనం ఆల్రెడీ సెర్చ్ ఇంజిన్ టాపిక్లో వాటిని కవర్ చేసాము. వాట్ ఈస్ ద స్పైడర్, వాట్ ఈస్ ద రోబోట్స్, దీస్ టాపిక్స్ అనేది కవర్ అయ్యాయి. ఓకే, సెర్చ్ ఇంజిన్లో ఉండే స్పైడర్స్ మన వెబ్సైట్ని క్రాలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ లింక్ని ఫాలో చేస్తుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ డీ ఫాలో. ఈ లింక్స్ని ఫాలో చేయి, ఈ లింక్స్ని కూడా మీరు క్రాలింగ్ చేయండి అనేది మనం టెక్నికల్గా చెప్పేదాన్ని సో డూ ఫాలో అంటాము. సో దట్ ఈస్ ద డిఫరెంట్ టాపిక్. సో దాన్ని మనం వేరే సెషన్లో తెలుసుకుందాము. బై డిఫాల్ట్ ఇక్కడ డూ ఫాలో లింక్ అనేది వచ్చింది, మోస్ట్లీ డూ ఫాలో వస్తాయి. ఓకే, సో ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద క్రాస్ మార్క్. వీ కుడెంట్ ఫైండ్ ఎనీ సో ఇంటర్నల్ లింక్. సో ఇంటర్నల్ లింక్ అనేది లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, దిస్ ఈస్ ద వెబ్సైట్. ఓకే, మన వెబ్సైట్కి సంబంధించిన డొమైన్, మన వెబ్సైట్కి సంబంధించిన ఎనీ రిలవెంట్ పేజ్. ఓకేనా, ఆ లింక్ని సో ఐ కాపీ దిస్ వన్. ఇక్కడ చూడండి, సో నేను జస్ట్ ఎక్కడి వరకు కాపీ చేశాను, మన వెబ్సైట్ హోమ్ పేజ్ డొమైన్నే తీసుకున్నాను. ఓకే, ఐ కాపీ. సో గో టు ద ఎనీ రిలవెంట్ వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లింక్ అగైన్.
పేస్ట్ ఓవర్ దెన్ సబ్మిట్. ఓకే, సో ఇంటర్నల్ లింక్ అనేది యాడ్ అయిపోయింది. నౌ ద స్కోర్ ఈజ్ 79. ఓకే, ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ యూ హ్యావెంట్ యూజ్డ్ దిస్ ఫోకస్ కీవర్డ్ బిఫోర్. ఓకే, ఈ ఫోకస్ కీవర్డ్ అనేది ఇప్పటి వరకు సో ఈ ఎంటైర్ వెబ్సైట్స్లో కావచ్చు, లేదు అంటే ఇన్ ఫర్దర్ సినారియోలో కావచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం యూజ్ చేయలేదని చెప్తుంది. దట్ ఈస్ ద గుడ్ థింగ్, రైట్? ద నెక్స్ట్ వన్ ఈస్ టైటిల్ రీడబిలిటీ. మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో 4 స్టేజెస్, బేసిక్ SEO కంప్లీట్ అయిపోయింది, అడిషనల్ కంప్లీట్ అయిపోయింది. సో నౌ ఇట్ ఈస్ ద టర్న్ టైటిల్ రీడబిలిటీ. ఓకే, టైటిల్ రీడబిలిటీ చూడండి, హియర్ ఇస్ ద క్రాస్ మార్క్. ఫోకస్ కీవర్డ్ డజంట్ అపియర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద టైటిల్. సి ఫోకస్ కీవర్డ్ అనేది బిగినింగ్ ఆఫ్ ద టైటిల్లో విజిబుల్ అవ్వలేదు అని చెప్తుంది. సో ఇక్కడ టైటిల్ అంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే, సో దిస్ ఈస్ ద సినారియో టైటిల్ అంటారు. సో ఇక్కడ కాదు టైటిల్, సో దిస్ ఈజ్ ద టైటిల్, SEO టైటిల్. ఓకే, వాషింగ్ మిషన్ అనేది సో ఫ్రంట్ ఎండ్లో విజిబుల్ అవ్వాలని చెప్తుంది. సో ఈ స్ట్రక్చర్ని అయితే మనము డిస్టర్బ్ అయితే చేయలేము. సో ఐ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే టైటిల్ అనేది సో వాట్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ అనేది మనం క్వశ్చనింగ్ ఫార్మేట్లో అడుగుతున్నాం కాబట్టి వీ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సమ్ టైమ్స్ మనము ఈ డిజైన్ని మనం ఫిల్ చేయలేము. ఓకే, మెజారిటీ ఆఫ్ ది ఆన్ పేజ్ SEOలో టైటిల్కి ఉన్న కాంటెస్ట్ని మనం డిస్టర్బ్ చేయలేము మోస్ట్లీ. ఓకేనా, ఫోకస్ కీవర్డ్ అనేది టైటిల్లో ఫస్ట్ వర్డ్తోనే స్టార్ట్ అవ్వాలి అని చెప్తుంది. సో దట్ వై ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద రైట్. ఓకే, ఇప్పుడు మనం చేద్దాము. సో ఓకే, ఐ కాపీ దిస్ వన్. సో లెట్స్ ట్రై. ఓకే, ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది. ఓకే, సో మీరు ఇలా చేసినట్టయితే చేయొద్దు. గో టు ద స్నిపెట్, స్టార్ట్ విత్ వాషింగ్ మిషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను వాషింగ్ మిషన్ మనం ఇన్ని ఎర్లియర్గా సో ఇక్కడ వాషింగ్ మిషన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ SEO ర్యాంక్ ఇంక్రీజ్, SEO స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ నేను వాషింగ్ మిషన్ సో ఫస్ట్ ఓకే మన టైటిల్ అనేది ఫోకస్ కీవర్డ్తో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సో ఇక్కడ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక నేను దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఐ రిమూవ్ దిస్ వన్. ఓకే, నౌ ఇట్ ఈస్ 79. ఓకే, సో ఈ 79 దేనికి? ఫోకస్ కీవర్డ్ డజంట్ అపియర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద SEO టైటిల్. చాలా మంది ఇక్కడ చేస్తారు, దట్ ఈస్ ద మిస్టేక్. ఓకే, సో ఈ టైటిల్ అనేది మీనింగ్ఫుల్గా ఇవ్వండి. ఇక్కడ టెక్నికల్గా సో మనకు కావాలి కాబట్టి ఇక్కడ టైటిల్లో ఇక్కడ మీరు కావాలంటే యాడ్ చేయండి వాషింగ్ మిషన్. సో వాట్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్, రైట్? సో దిస్ ఇస్ ద, ఇది టోటల్గా 60 లెటర్స్ ఉండాలి, 60 క్యారెక్టర్స్ ఉండాలి. 60 క్యారెక్టర్స్లో 49 ఉంది. సో ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ తర్వాత మీరు ఐఫోన్ ఇవ్వండి కావాలి అంటే. నౌ ఇట్ ఈస్ ద మీనింగ్ఫుల్ వాషింగ్ మిషన్. సో విచ్ ఈస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్. ఓకే, మీరు ఇలా ఇవ్వచ్చు. ఇది మ్యానిపులేట్ చేస్తున్నాము, మనం సెర్చ్ ఇంజిన్ని మ్యానిపులేట్ చేస్తున్నాము. ఓకేనా, ఇది మీనింగ్ఫుల్ లేకపోయినా కానీ వాషింగ్ మెషిన్ అనే ఒక కీవర్డ్ని 2 టైమ్స్ అనేది యాడ్ చేసాము. ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మీనింగ్ఫుల్ సో మీరు సింగిల్ స్టేట్మెంట్లో ఇవ్వచ్చు. బట్ మనము సో ర్యాంకింగ్ కోసం చూస్తున్నాం కాబట్టి సో ఈ టైటిల్లో ఫస్ట్ కీవర్డ్తో స్టార్ట్ చేసాం. ఓకే, సో సి ఆన్ పేజ్ SEOలో డిఫరెంట్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనం నేర్చుకునేది బేసిక్, స్టాండర్డ్, మోడరేటర్, ది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఆన్ పేజ్ SEO ఎలా చేయాలి అనేది సో మనకి ఫర్దర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనము జాబ్లో వర్క్ చేసేటప్పుడు, లెట్స్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వర్క్ చేసేటప్పుడు ఆన్ పేజ్ SEO చేయాలి అంటే చాలామంది షివరింగ్ అలాగే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తారు. ఆన్ పేజ్ SEO చేయాలి అంటే వెరీ సింపుల్. సో ఐ విల్ కంప్లీట్ దిస్ విత్ ఇన్ ఏ మినిట్. సో ఆన్ పేజ్ SEO చేయాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోకస్ కీవర్డ్ నేను వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వాషింగ్ మిషన్ అనే కీవర్డ్ని సో ఈ ఎంటైర్ ఆర్టికల్కి మీరు మనం ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. ఎలా ఆప్టిమైజేషన్ చేయాలి? దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద సినారియో. నౌ ద స్కోర్ ఈస్ ద 82. సో ద నెక్స్ట్ వన్ ఈస్ సో యువర్ టైటిల్ హ్యాస్ ఏ పాజిటివ్ ఆర్ ద నెగిటివ్ సెంటిమెంట్. ఓకే, సో మన టైటిల్ చూడండి, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్లో ఉందని చెప్తుంది. ఓకే, అలాగే యువర్ టైటిల్ కంటైన్స్ ఏ 1 పవర్ కీవర్డ్. సో బెస్ట్ అని ఉంది కదా, సో బెస్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద 1 పవర్ కీవర్డ్. ఓకే, యువర్ టైటిల్ సో డజంట్ కంటైన్ ఏ నెంబర్ అంటే సో ఇక్కడ కొన్ని టైటిల్స్ చూడండి సో #1 అని యాడ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద సినారియో. ఇక్కడ టైటిల్ ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ కంటైన్ నాట్ ఏ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, అదే నెంబర్ని ఈ టైటిల్లో యాడ్ చేస్తాను. ఓకే, #1 అని ఇస్తాను. స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే,
ఇక్కడ నెంబర్ కూడా తీసుకోవట్లేదు ఈ సినారియో. ఓకే, ఇక్కడ యువర్ టైటిల్ సో డజంట్ కంటైన్ ఏ నెంబర్. ఓకే, ఇక్కడ మనకి ఎఫెక్ట్ చూపించట్లేదు. సో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అనేది చూపించట్లేదు. మన టైటిల్లో కొన్నిసార్లు #1 అనేది కూడా వస్తుంది. #1 కూడా నెంబర్స్ని కూడా యాడ్ చేయడం అనేది విచ్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, నౌ ద స్కోర్ ఇస్ ద 82. సో మీ సినారీలో చూడండి, సో కొన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓస్, కొన్ని కాదు, సో మనము ది బెస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ 95 వరకు కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే, 95. సో మీరు ద సేమ్ సినారియో అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు 95 స్కోర్ కనుక వస్తే సో విచ్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద కంటెంట్ రీడబిలిటీ. సో యూ డోంట్ సీమ్స్ టు బి యూజింగ్ ద టేబుల్ ఆఫ్ ద కాంటెంట్. ఓకే, ఈ ఎంటైర్ కాంటెంట్లో టేబుల్ ఫార్మెట్ అనేది దాన్ని గుడెంబర్గ్ సో టేబుల్స్ అనేసి అని చెప్తాము. ఈ ఎంటైర్ ఆర్టికల్ అనేది సో టేబుల్ ఫార్మెట్లో ఉంటే విచ్ ఇస్ ద బెస్ట్ అనేసి అడుగుతుంది. సో ప్రతిదానికి మనం టేబుల్ ఫార్మెట్ అనేది యాడ్ చేయలేదు. సో ఇన్ ద కమింగ్ సెషన్స్లో మనం టేబుల్ ఫార్మెట్ అనేది ఎలా యాడ్ చేయాలనేది వీ విల్ లెర్న్ సో దోస్ థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద హౌ టు డూ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. రైట్, మనము ఇది 82 స్కోర్ విచ్ ఇస్ ద గుడ్. సో మోర్ దాన్ 82, సో దట్ ఈస్ ద బెస్ట్ స్కోర్. ఓకే, సో ఇప్పుడు మీ సినారియోలో మీ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఫోకస్ కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోకస్ కీవర్డ్ అనేది ఇక్కడ ఉండే ఆల్ సినారియోస్కి మీరు మ్యాచ్ చేయండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. మనకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారము సో ప్రో లెవెల్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయొచ్చు. చాట్ జీపీటీతో కూడా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ ది బెస్ట్ లెవెల్లో చేయొచ్చు. విత్ ఇన్ 2-3 మినిట్స్లో కూడా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ అండర్స్టాండింగ్ ఫర్ ద జాబ్ ఆస్పిరెంట్స్. ఓకే, సో ఫర్దర్ సెషన్స్లో మనము ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన కీ ఎలిమెంట్స్ని డిస్కస్ చేసి వీ విల్ గో త్రూ ద నెక్స్ట్ మాడ్యూల్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, so let's do the best practice with Alpha community and all the best.